నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. టాపిక్ వచ్చింది కాబట్టి గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని. అలా మీరు గుల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో వర్మ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి. అలా నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని. జనరల్గా ఏంటంటే ఒకటి దగ్గర పనిచేసి వాడిని మనం బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు అతను మనం చూస్తున్నప్పుడు మనం ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్. ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్. గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి? మన సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్, చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు. నేను షాక్, ఇదేంటి గిల్ట్ అంటే అవును యాక్చువల్గా ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాం మనం, నిజ జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టుకేసో ఇది చేస్తావా అన్నాను. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు అనుకున్నారా శివ నిజంగా? అంటే చాలామంది ఎవరు శివ సక్సెస్ని ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ డెఫినెట్గా. యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. న్యూ ఎక్విప్మెంట్ రావడం, కొత్త షాట్లు తీయడం. ఓకే. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 year నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు, నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు. నేను వెనక రోలో, ఆయన రాము గారు, నేను కొంచెం వెనక రోలో చీకట్లో నుంచి చూసి వెళ్ళిపోయా, కిందకు వచ్చా అన్నమాట. మధ్యలో సురేంద్ర అటు ఇటు తిరక్క డిస్టర్బెన్స్, రాజా గారు చూస్తున్నారండి. ఓహో ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 డోర్ల మధ్యలో నుంచి చూస్తే సినిమా మొత్తం డబుల్ పాజిటివ్ చూసినప్పుడే మీరు అద్భుతంగా ఉన్నాం. తర్వాత 1 year మీతో మాట్లాడలేదన్నారు కదా, అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద. చెప్పాను కదా ఆయన కూడా వచ్చి చూసేసాడని. నాకేమో ఇదేదో తీస్తున్నాడని ఫీలింగ్ నాకు. మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతో. హిందీ శివ అనేది చేశా. బట్ ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం, అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యాను. మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? అన్ని రకాలుగా ట్యూన్ యాజ్ అన్ ప్రేక్షకుడిగా ఆర్జీవి ఇస్ ద బెస్ట్ అండి నాకు. ప్రేక్షకుడు అంటే అంత గొప్ప క్యారెక్టర్లు ఏం చేసేలేదు నేను. బట్ మన ఇండియాలో మనం గర్వించదగ్గ డైరెక్టర్ మన తెలుగు నుంచి అంటే ఆర్జీవి. అలాగే రాజమౌళి గారు, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాసు, పూరి జగన్, అలాగే అందరూ, తేజ. అండ్ మీరు యంగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారంట చాలా వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేర్లపాక గాంధీ, ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇచ్చినా కూడా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మీరు అతన్ని తీసుకొని మళ్ళీ మీ సినిమా ఇప్పించడంలో మీ పాత్ర చాలా ఉందని. సినిమా నేను ఇప్పించలేదు, అతనే స్ట్రగుల్ అవ్వలేదు. అతను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత వేరే బ్యానర్లో సినిమా చేయాలి వేరే హీరోతో. అక్కడ తను రాసుకున్న కథకని వాళ్ళకి అది సింక్ అవ్వట్లా. వాళ్ళేమో కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉండాలని ఆ హీరో అనుకుంటున్నాడు. అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ అవ్వాలని తన ఉద్దేశం. గాంధీ ఉద్దేశం ఏంటంటే హీరో ఉంటాడు, బట్ 4-5 క్యారెక్టర్లు ఉండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉండి ఆ స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది. గాంధీది ఎప్పుడు ఓన్లీ హీరోయిజం అలా ఇతని స్కూల్ అది. సో అక్కడ వాళ్ళకి సింక్ అవ్వాలి. ఆ టైంలో నాకు చెప్పాడు ఇలా ఇది పరిస్థితి అంటే, సరే వేరే హీరోతో ట్రై చేద్దాం అనుకుని నేను ఇంకో హీరోకి ఫోన్ చేసి కథ వినంటే వెంటనే విన్నాడు, అది నచ్చి అయిపోయి అంతే. అది స్ట్రగుల్ అయిపోయి సినిమా లేక కదండి.
సో ఆ విధంగా ఆ హీరోని పరిచయం చేయడం ఒక ఫోన్ కాల్ తప్పింది నేను చేసిందే లేదు. అది వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అయి ఉండొచ్చుగా. మీకు చిన్నదిగా కనిపించవచ్చు కానీ చిన్నప్పుడు అది రాసిపెట్టి ఉంటుందండి. అగైన్ నేను మధ్యలో చిన్న కర్తను అంతే. ఇది అలాగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ నాకేంటి మన చందు మొండెట్ ఫోన్ చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది రా అన్నాను. సో ఆ మాటతో నేను ఇక్కడికి వచ్చాను. అలా గాంధీ కూడా అనేవాడు, మీ ఇంటర్వ్యూస్ ఆయన చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేయండి ఇది అని. ఓకే. సో వాళ్ళు ఏది ఫేవర్ చేసేస్తారు, నేను ఫేవర్ చేయడం కాదు, అది ఇట్ హ్యాపెన్స్ అంతే. అది అలాగా జరగాలని రాసిపెట్టి అది నా ద్వారా జరుగుతుంది, నేను జరగకపోతే ఇంకోటి ద్వారా జరుగుద్ది. అది జరగడం అనేది ఖాయం, అది వేరే వాళ్ళ ద్వారా జరగచ్చు అంతే. ఎనివే థ్యాంక్స్ అండి. ముందు చందు గారు అండ్ మెట్లపాక గాంధీ గారు మీ వల్ల బ్రహ్మ గారు ఇప్పటివరకు నా ఇంటర్వ్యూ చూడలేదు, అయినా కూడా మీరు చెప్పడం వల్ల వచ్చింది. థ్యాంక్స్. అంటే గాంధీ గారు అని కాదండి, మీరు అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది, మీరు అప్కమింగ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా సపోర్టివ్గా ఉంటారన్న విషయం అయితే ఆ టాక్ ఉంది. వాస్తవంగా అదే నిజంగా దాన్ని ఇది అందులో కూడా నాకు సెల్ఫిష్ అదే అనబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే గివ్ అండ్ టేక్ ఇది అంటే ప్లాన్ చేయను కానీ ఈ ఫ్యూచర్ డైరెక్టర్స్ వాళ్ళే. అది సో వాళ్ళు పాపం ఒక షార్ట్ ఎక్స్ట్రా చేయాలి, ఇలా టైం అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక డబ్బులు అయిపోయినాయి, ఒక రోజు ఎక్స్ట్రా డేట్ కావాలి మాకు ఇస్తామంటే చేస్తుంటాను. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఆ ఉద్దేశం అని. పాపం కొందరు నిజంగా మంచి డైరెక్టర్లు బాగా రాసుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లేదు నేను ఇన్ని రోజులే మాట్లాడాను, 5 రోజుల తర్వాత నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఒక రోజు చెయ్యాలి అంటే దానికి నేను ఎక్స్ట్రా పేమెంట్ అడగడం తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళకి సోర్సెస్ ఉండవు, ఏదో చిన్న డైరెక్టర్ని చిన్న ప్రొడ్యూసర్ని మాట్లాడుకుని వస్తారు లో బడ్జెట్లో. సో మన మీద ఇష్టం మీద పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే ఒక ఎక్స్ట్రా మేము చెయ్యం ఒక రోజు, కాదండి బ్రహ్మాజీ గారిని తెచ్చుకుంటాను, ఆయన డబ్బులు అడుగుతాడు, నేను నేను ఫ్రీ చేసి పెడతాను ఒక రోజు అని చెప్తే అప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాను. అది అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ అంతేనా? ఆ ఉద్దేశం కాదండి, బట్ నేను కూడా ఒకప్పుడు వచ్చాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వంశీ హెల్ప్ చేశాడు కదా కృష్ణవంశీ, అలాగే నేను హెల్ప్ చేయాలి. అది నేను స్ట్రగుల్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వని అన్న మెంటాలిటీ కాకుండా నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకి ఆ బాధ మనం ఎందుకు అలా చేయాలి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అంత పెద్ద గౌరవం ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ క్షణమైన డైరెక్టర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. అంతేనా? అది చదువుకొని వచ్చి చాలా మంది చదువుకున్నారు, సో అదేనో ఆ టాలెంట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. ఊరినే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇచ్చారు, వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే వాడుకున్న నాలెడ్జ్ బట్టి అప్పటికి ఇప్పుడు మారిందండి టోటల్గా. అండ్ మీ సినిమాల మీద మీ అభిప్రాయాన్ని చాలా నిక్కచ్చిగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్టర్కి చెప్పేస్తుంటారంట. అంటే మీరు యాక్ట్ చేసిన సినిమాలను కూడా ప్రేమ సినిమా విషయంలో కూడా చందు గారికి అలాగే చెప్పారంట. చూసి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమంతా డబ్బింగ్ చెప్తున్నప్పుడు దాన్ని బిఫోర్ యాక్ట్ చేస్తున్నప్పుడు అంతగా లేదు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాత్రం చాలా బాగా చేశాడు అన్నట్టు. ఎవరు ఎప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పినప్పుడు ఎవరు అప్పుడు హర్ట్ అయిన సందర్భాలు లేవా? హర్ట్ అయితే వాళ్ళు బ్యాడ్ లక్ అండి. నేను నిజం చెప్తున్నాను, అదే నిజం ఎందుకు చెప్తున్నాను, అతని మీద ఇష్టం ఉంది కాబట్టి. సో అది కూడా నేను వాళ్ళ రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తాను, వాళ్ళకే చెప్తాను. ఓకే, ఈగో ఉన్న డైరెక్టర్కి నేను తీసిందే కరెక్ట్ అన్నాడు చెప్పను. కొన్ని చెప్పడం వల్ల ఒక్కోసారి దూరం అయ్యాను కాబట్టి వాళ్ళకి చెప్పడంలో ఉపయోగం లేదనుకుని నేను చెప్పను. ఇంకా ఇలా పేర్లు చెప్పకుండా ఎలాంటి సందర్భంలో జనరల్గా ఏదైనా పలానా సీక్వెన్స్ నచ్చదు, మాకు తెలుసు వర్కౌట్ అవ్వదని చేస్తున్నప్పుడు యాక్ట్ చేస్తా మేము ఆర్టిస్టులు డిస్కస్ చేసుకుని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వదని, అదేదో డైరెక్టర్ చెప్తే లేదు సూపర్ అంటాడు, బట్ తర్వాత వర్కౌట్ అవ్వదు అది. సో తీసుకుని ఏమైనా ఆలోచించి అలా ఓకే చేసుకుంటే వాళ్ళకే బెటర్. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా ఎవరు లేరు, ఈగో ఫీల్ అయిపోయి అందరూ ఫ్రెండ్లీగా. అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు మన కొరటాల షో ఉన్నారు, అతని దగ్గర ఎవరికైనా వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు.
అన్న ఇప్పుడు ఇది కరెక్టేనా, ఇది కరెక్టేనా, లేకపోతే ఈ సీను, లేకపోతే ఈ డైలాగు, చిన్న మూమెంట్ ఇది కరెక్టేనా అని ధైర్యంగా అడగగలరు అతను. తను చెప్తాడు కూడా ఈ విషయంలో ఇలా అనుకుంటున్నాను ఆ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే తను వింటాడు కూడా. సో అంత పెద్ద డైరెక్టర్ ఇప్పుడు, బట్ చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఓపెన్గా అందరూ ఇప్పుడు అందరూ అంచుమించుకు అలా ఉంటున్నారు. ఎవరో నేను చేసిందే కరెక్ట్ అంటలేదు. సో సరే టీం వర్క్. వాళ్ళు అనుకున్న దాంట్లో ఒక్కోసారి మనం ఒకేసారి కొత్తగా ఉన్నప్పుడు మనకేదో చిన్న ఫాల్ట్ తెలుస్తుంది. సో మనకు అనిపిస్తుంది ఇది కరెక్టేనా కాదా అని. ఓకే. యాక్టింగ్ పరంగా వస్తే ఒక ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే విధంగా యాక్ట్ చేయడము కరెక్టా, లేదు అంటే తను ఆర్టిస్టే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే దాన్ని ఆ పనిని చేయడం కరెక్ట్? అంటే ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక ఆర్టిస్ట్ని కాల్తో తన్నాలి, ఆ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయ్యేలా ప్రేక్షకుడు ఫీల్ అవుతే చాలు. లేదు నిజంగానే పూనకం వచ్చినట్టు మీరు ఆ క్యారెక్టర్లో అయిపోయి నిజంగానే ఎదుటి ఆర్టిస్ట్ని తన్నడము అంటే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మీరు ఇన్వాల్వ్ అయిపోవడం తప్పు, కరెక్ట్ కాదు. అది చంపాలి, ఎవరినో ఒకరిని చంపాలి, పొడవాలి. ఇన్వాల్వ్ అయిపోయానని పొడి చేస్తే అన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా. అది ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ఇప్పుడు నేను బ్యాడ్ యాక్టర్ అనుకోండి, నా దగ్గర గుడ్ రిజల్ట్ కావాలంటే ఒక్కోసారి ఒక స్లాబ్ తీసుకోవడం తప్పులేదు, సింపుల్. ఒక్కోసారి ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టినప్పుడు మనం ఆ స్లాబ్ ఇలా కొడుతుంటే ఇలా అంటాం, ఈ గ్యాప్ కెమెరాలో తెలుస్తుంటుంది. ఓకే. సో అతను పాపం ఆయన నిజంగా పాపం ఇలా మేనేజ్ చేస్తున్నాడు. ఇలాగ గోపాల్ రెడ్డి గారు రఘు కనబడిపోతుంది ఇక్కడ గ్యాప్ టచ్ అయ్యాను, ప్యాటర్న్ కొట్టాడు. అది సో పటక్ నాకు రియాక్షన్ వచ్చింది, చాలా బాగుంది అన్నారు అందరూ. అది అంటే ఇప్పుడు అది ఎవరి తప్పేం కాదు, ఏముంది ఒక స్లాబ్ ఏం కంప్లైంట్ అనుకోవచ్చు. రిజల్ట్ వస్తుంది అనుకుంటే చిన్న స్లాబ్ తీసుకోవడం వల్ల నేను కూడా బాగా చేసాను యాక్చువల్గా. లేకపోతే ఊరినే ఇలా యాక్ట్ చేయమంటే చేసే ఉండేవాడిని కాదు మా టైంలో. ఓకే. సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? కాదండి. అదే అలా చేసే నటులు ఉన్నారు కదా, సీనియర్ ఆర్టిస్టులు కూడా. లేరండి ఇప్పుడు ఎవరు లేరా? అందరూ డిసిప్లిన్ ఎవరు వాళ్ళు పోయారండి. పగలు కూడా తాగేసి చేసిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే పగలు అంటే తాగడం అంటే క్యారెక్టర్ కోసం తాగడం లేరు. ఓకే.